హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే, గగన్ ఇంటికి వస్తాడు కోపంతో. ఇంకప్పుడు శారద అంటది, భూమి వాళ్ళ ఇంటికి పదే పదే వెళ్ళకరా, బాగోదు అని చెప్పి. అంటే నేను వచ్చే ముందే మీకు చెప్పేసింది దాన్ని. ఏంట్రా అంటే, నేను తన మీద చేయి పైకెత్తాను, కొట్టబోయాను అని చెప్పి. అదెందుకు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది శారద. ఏమీ లేదు నాకు అనుకొని అంటే గగన్ ఇంకా చెప్తా ఉంటాడు, నాకు పద్ధతిద్రమైన శరత్ చంద్ర, ఇంకా నాకు ఇష్టం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆ కేపీ పేరు పెళ్లి పత్రికలో వేయించి నా దగ్గరుండి నా పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటుంది భూమి. ఎంతైనా తన మేనకోడలు కదా, కేపీ మేనకోడలు కదా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఇంకా అన్న వెంటనే ఇంకా ఇలా షాక్ అయిపోతుంది శారద, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. అప్పుడు ఇంకా మళ్ళీ అంటూ ఉంటాడు, తనకు తెలియాలి నాకు ఏది ఇష్టం ఉందో లేదో, అందుకని చెప్పి నేను అలాగే పైకెత్తాను చెయ్య, కానీ కొట్టలేకపోయిన అన్న వెంటనే వాళ్ళ చెల్లి ఇలా అంటుంది, అదే అన్నయ్య ప్రేమ అంటే అని చెప్పి. ఇంక ఇదంతా వెనకాల నుంచి వింటున్నా చెర్రీలో వచ్చి అంటాడు, పెళ్ళి క్యాన్సిల్ అన్నయ్య మావి చెప్పమన్నారు అని చెప్పి. ఏంట్రా అప్పుడే మొత్తం భూమి అంతా చెప్పేసింది వాళ్ళ నాన్నకి, అందుకేలాగా అని చెప్పి. తను నిజంగా చెప్పుంటే వేరేలాగా ఉండేది అన్నయ్య, నువ్వు ఎంత అరిచి వెళ్ళిపోయినా సరే ఏదో మీ ఇద్దరి వల్ల స్వీట్ మెమరీస్ జరిగినాయి అని చెప్పి కవర్ చేసింది చెప్తే చెప్పలేదు. తనని అర్థం చేసుకో అన్నయ్య, ఇంకా బాధ పెట్టుకో అని చెప్పిన వెంటనే గగన్ తెలుసుకుంటాడు. ఇంకా భూమికి ఏమి ఇష్టమో అని చెప్పి ఆలోచిస్తూ తనకి సారీ చెప్దాం అనుకుంటాడు. ఇంకా గగన్ వాళ్ళ భూమి వాళ్ళ ఇంటికి పేపర్స్తో పాటు వెళ్ళి, భూమి పేపర్స్ మీద సైన్ పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏ పేపర్స్ ఇవి అంటే, ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసే పేపర్స్ అంటారు. ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర. భూమి ధ్యాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ ఆస్తి అంతా నాశనం చేద్దాం అనుకుంటుంది, అందుకే నా పేరు మీద రాయించుకుంటున్నాను. ఇంకా భూమిలో అంటూ ఉంటుంది, అమ్మ ఆస్తి అంతా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకి అందరికీ నేర్పుదామని అనుకుంది, అందుకని చెప్పి నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి అన్న వెంటనే ఇంకా నేను ఒప్పుకోనని చెప్తే గగన్ అంటూ ఉంటాడు. ఇంక శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, నువ్వెవడ్రా ఒప్పుకోవడానికి, నేను ఒప్పుకుంటున్నాను. అమ్మ భూమి నువ్వేం చేయాలనుకున్నా చేయి, నేను దానికి కావాల్సిన డబ్బులని నేనే ఇస్తాను, నువ్వు అరేంజ్మెంట్ చేసుకొని చెప్పి అన్న వెంటనే వెనకాల నుంచి గోరింటాక అప్పుడు షాక్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళిపోయిన వెంటనే భూమి గగన్ ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇంక ఇదంతా చూసిన అపూర్వకి అర్థమైపోతుంది.